హన్మకొండలో స్విమ్మింగ్ పూల్లో తల్లి ఇద్దరు పిల్లల మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త అజారుద్దీన్ తన ఇద్దరు కూతుళ్లు భార్యను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆడపిల్లలు పుడుతున్నారని భార్యపై కోపంతో పక్కా ప్లాన్తో హత్య చేసినట్లు గుర్తించారు. దీంతో అజారుద్దీన్తో పాటు తన పేరెంట్స్ చాంద్ పాషా, సలేహా తమ్ముడు సర్ఫుద్దీన్ పై కేసు నమోదు చేశారు. గతంలో 2 సార్లు మృతురాలు ఫర్హత్కు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి బలవంతంగా అబార్షన్ చేసినట్లు తెలుస్తోంది. మళ్లీ మరోసారి పాప గర్భంలో ఉందని తేలగా అబార్షన్కు అంగీకరించకపోవడంతోనే హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, ఎలా చూడాలి ఈ దారుణాన్ని? చందు, హనుమకొండ జిల్లా పున్నేలు గ్రామంలో స్విమ్మింగ్ పూల్లో చనిపోయినటువంటి తల్లి ఇద్దరు కుమార్తెల కేసును పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తారు. ఈ దర్యాప్తులో కొత్త విషయాలు, సంచలనాలు వెలుగులోకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. భర్త అజారుద్దీనే భార్యను, ఇద్దరి కూతుర్లను చంపినట్టుగా నిర్ధారణ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇంకా ఇప్పటికే 2 సార్లు కూడా అబార్షన్ చేయించినటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఆ ఫర్హాతకు కూడా 3 నెలల గర్భిణీ స్త్రీ మళ్ళొకసారి కూడా ఆ లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత మళ్ళీ ఆడపిల్ల అయినటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత తప్పకుండా అబార్షన్ చేయించుకోవాలంటూ భర్త అజారుద్దీన్ భార్యపై ఒత్తిడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అజారుద్దీన్ కావచ్చు, అజారుద్దీన్తో పాటు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఒత్తిడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అబార్షన్కు ఆమె ఒప్పుకున్నటువంటి కారణంగానే కావాలనే పక్కా ప్లాన్ ప్రకారం స్విమ్మింగ్ పూల్కు తీసుకెళ్లి అక్కడ గొడవ జరిగిన తర్వాత భార్య ఫర్హాతను, మిగతా ఆయేషా, మరొక కూతుర్ని కూడా ఆయన గొంతునీళ్ళు చనిపోయిన తర్వాత స్విమ్మింగ్ పూల్లో వేసినట్టుగా పోలీసుల విచారణలో వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొత్త విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అంటే భర్త ఒక చిత్రీకరించి ఆత్మహత్య కాదు, ప్రమాదశాత్తు స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయినటువంటి విషయాన్ని పోలీసులకు కావచ్చు, బంధువులకు, కుటుంబ సభ్యులకు చెప్పుకుంటూ వచ్చారు. కానీ భర్త బండారం ఈ పోలీసుల విచారణలో బయటపడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొదటి నుంచి కూడా పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇప్పటికే 2-3 సార్లు నర్సంపేటలో ఒక డాక్టర్ దగ్గర కావచ్చు, కాజీపేటలో సంబంధించినటువంటి ఒక డాక్టర్ దగ్గర అబార్షన్ చేయించారు. ఈ అబార్షన్ కూడా అక్రమంగా చేయించి ఇప్పటికే 2 అబార్షన్లు కూడా తీసేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ అంశానికి సంబంధించి గత కొద్ది రోజులుగా ఫర్హాతకు, అజరుద్దీన్కి గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అజరుద్దీన్ కుటుంబం కూడా ఆమెపై తీవ్ర ఒత్తిడి చేస్తూ అబార్షన్ మళ్లీ చేసుకోవాలనే నేపథ్యంలో ఆమె ఒప్పుకోకపోవడంతోనే భర్త ప్లాన్ ప్రకారమే స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్లి అక్కడ హత్య చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ ను పోలీసులు స్వాధీనం చేసుకొని సీసీ కెమెరాల ఆధారంగా ఎందుకని హార్డ్ డిస్క్ ను తీసేశారు, ఎప్పుడు కెమెరాలను ఆఫ్ చేశారు, కెమెరాలను ఆఫ్ చేసిన పరిస్థితి ఏర్పడింది కూడా స్థానికంగా పోలీసులు కావచ్చు, సిపి సన్ప్రీత్ సింగ్ ఘటనా స్థలానికి వెళ్లి పూర్తిగా పరిశీలించి కేసును మొత్తం నిశ్చితంగా పరిశీలించారు. ఎవరైతే కారకులు ఉంటారో, ఎవరెవరైతే ఒత్తిడి చేశారో ఈ హత్య కావచ్చు, ఎవరెవరైతే ప్రేరేపించుంటారో వారందరికీ కూడా తప్పకుండా కేసు నమోదు చేయాలనే నేపథ్యంలో ఐనవోలు సంబంధించినటువంటి పోలీసులు భర్త అజారుద్దీన్తో పాటు కుటుంబ సభ్యులు, తండ్రి, తల్లి, మిగతా తమ్ముడు ఇవి కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. బిఎన్ఎస్ సెక్షన్లు 103, 104, 89 సబ్ క్లాస్ 1 కింద కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు కానీ రేపు కానీ భర్త అజారుద్దీన్ కుటుంబ సభ్యులను మీడియా ముందు హాజరుపరిచేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అసలు ఈ కేసుకు సంబంధించి కనుక కొత్త విషయాలు బయటకు వస్తాయి. ఈ కేసులో అసలు ఎవరు అబార్షన్లు చేశారు, అబార్షన్లు చేయించడానికి గల కారణాలు ఏంటి, అబార్షన్లు ఎవరెవరు ఎక్కడెక్కడ చేయించారు, ఆ డాక్టర్లు ఎవరు, లింగ నిర్ధారణ పరీక్షలు ఎవరు చేస్తున్నారు, వరంగల్లో అసలు లింగ నిర్ధారణ పరీక్షలు ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నట్టు కూడా పోలీసులకు మరోవైపు విచారణ కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా పూర్తిగా ఈ ఆత్మహత్యలకు చేసినటువంటి చిత్రీకరించినటువంటి భర్త బండారం ఇప్పుడు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ఎక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు, ఏ హాస్పిటల్ చేయించారు, అబార్షన్ ఎక్కడ చేయించారో పోలీసులు ఒకవైపు విచారణ కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా కూడా లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా, అబార్షన్ చేయకుండా, ఇటువంటి కేసులు పునరావృతం కాకుండా చూసుకుంటే ఇంకా మరొక మహిళ కావచ్చు, మరొక గర్భిణీ స్త్రీలు హత్యకు గురి కాకుండా అవకాశం ఉన్నట్టు కూడా వరంగల్ వాసుల చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు రిసార్ట్లకు కూడా పర్మిషన్ లేకుండా రిసార్ట్లను కొనసాగిస్తారు. ఆ రిసార్ట్లలో కూడా చర్యలు తీసుకోవాలి చర్చ అయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు స్విమ్మింగ్ పూల్లో చనిపోయినటువంటి తల్లి, ఇద్దరు కుమార్తెల కేసు అంశంలో మాత్రం కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడాలి ఇంకా దర్యాప్తు ముగిసిన తర్వాత ఎటువంటి అంశాలు వస్తాయి, ఎప్పుడు మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయినప్పటి నుంచి భర్త అజారుద్దీన్ కావచ్చు, భార్య అర్హత్ మధ్యలో ఎట్లా ఉండేది, ఎప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి, ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన కారణంతోనే హత్య చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి నీచులకు తప్పకుండా కఠినంగా శిక్ష పడాలి, శిక్ష పడే విధంగా పోలీసులు వ్యవహరించాలనేది బాధిత కుటుంబ సభ్యులైతే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. చందు, రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.